ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి ఇంట్లో మార్చి 17వ తేదీన సోమవారం నాడు ఇలా జరగొచ్చు. మరి ఇంతకీ తులారాశి వారి ఇంట్లో మార్చి 17వ తేదీన జరగబోయేది ఏంటి? అసలు ఇంతకీ వీరి యొక్క లైఫ్ ఇక నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుందండి. నిజంగా చెప్పాలంటే ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. దాదాపు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుందండి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. తెలివితేటలు, దూరదృష్టితో మెలుగుతారు. గృహ వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇకపోతే విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఇకపోతే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుందండి. మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా బలపడతారు. ఈ యొక్క రాశి వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటే అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు త్వరలోనే తిరిగి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే బెటర్గా ఉంటుంది. మీరు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి టూర్లకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా అనుభవానికి వస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. జర్నలిజం, రచన లేదా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ టైంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. గ్రహాల సంచారం ఈ యొక్క తులారాశి వారికి బాగా కలిసి రాబోతుంది. మీరు ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. మీకు విదేశాల్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకున్న అదృష్టయోగం వల్ల ఊహించని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి. మీరు విద్యా పోటీల్లో సక్సెస్ అయి తీరుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ స్థానం, కీర్తి పెరుగుతాయండి. అన్ని విధాలు మీరు పట్టిందలా బంగారం కాబోతుంది. ఈ మంత్లో మీరు ఇప్పటివరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలను అనుభవిస్తారు. ఇకపోతే తులారాశి వారి వ్యాపారస్తులు ఎవరైతుంటారో ఆ యొక్క వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అలాగే మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీరు మీకున్నటువంటి తెలివితేటల ఆధారంగా అన్నింటి లాభాన్ని పొందుతారు. సమయం అనేది మీకు అనుకూలంగా ఉండడంతో పట్టిందల్లా బంగారమా అనేటట్లుగా మీరు రాబోయే రోజుల్లో రాజులాగా బ్రతుకుతారు. ఇక తులారాశి వారికి కెరీర్ పరంగా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం నుండి ఏర్పడి ఉంది. భాగ్యంలో గురుడు అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి రాబోతుంది. అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే తులారాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు కూడా కలుగుతాయి. ఇకపోతే ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలు యందు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదండి. అలాగే ఈ కాలంలో ఈ యొక్క రాశి విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు లభిస్తాయి. తులారాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ జీవితం బాగుంటుంది. ఇకపోతే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందండి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మీపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది అస్సలు ఉండదండి. అప్పులు కూడా తీరిపోతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయండి. మరి అవేంటో కూడా చూసేద్దాం. రాబోయే కాలంలో ఈ యొక్క తులారాశి వారి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, వీరికి ఉద్యోగ రంగంలో చాలా మంది చాలా కోరికలు, అంటే ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి కదండి. ఆ విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ రంగంలో చాలా మంది కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. తమకు ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల మెప్పు సంపాదించాలని,
తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా కోరికలు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇది ఒక మంచి గడియ అని చెప్పుకోవచ్చు. చక్కటి మంచి సంఘటన అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ యొక్క తులారాశి వారికి లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుందండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేలా మీకు సూచనలు కనబడుతున్నాయి. ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందుతారు. ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ అనేది రాబోతుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరును తీసుకువస్తుంది. అలాగే తులారాశి వారి ఇంట్లో మార్చి 17వ తేదీన సోమవారం నాడు ఇలా జరగవచ్చు. ఇంతకీ అదేంటి అంటే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. అది కూడా అనుకోకుండా జరుగుతాయి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనని. అవునండి, మీరు వింటుంది నిజమే. ఏంటి అంటే మీకు కానీ మీ పిల్లకు కానీ అని అన్నామంటే ఎవరైతే పెద్దవాళ్ళు రెండో వివాహం కోసం చూస్తున్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే రెండో వివాహం జరుగుతుందండి. అదే వారి పిల్లలకి మాత్రం నార్మల్గా మొట్టమొదటిగా వివాహం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా మీకు అనుకోకుండా ఒక వివాహం శుభకార్యం ఏదైనా సరే వివాహం కావచ్చు, ఏదైనా కానీ శుభకార్యం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి ఈ టైంలో తులారాశి వ్యక్తులు రిలీఫ్ని పొందుతారు. ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ, మరెన్నో రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ కూడా విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది. తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులు జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు మీకు చాలా ఉపయోగపడతాయంటే మరి అవేంటో చూసేద్దాం. ఈ యొక్క రాశి వ్యక్తులు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, దుర్గాదేవిని పూజించండి, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశి వారికి. అలాగే దుర్గా చాలీసా లేదా సప్తసతి పఠిస్తే గనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీలో ధైర్యం కూడా పెరుగుతుంది. ఇకపోతే వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించండి. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఇకపోతే మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే 8 లేదా 10 ముఖాలుండే రుద్రాక్షలను ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. సో చూశారు కదండి తులారాశి వారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి మార్చి 17వ తేదీన సోమవారం నాడు జరగబోయేది ఏంటో చూసి తెలుసుకున్నాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయండి. మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.